ఐజా తిక్కవీరేశ్వర స్వామి జాతర మహోత్సవాలు స్టార్ట్ కావడం జరిగింది. ఐజా గ్రామం నందు శ్రీ శ్రీ తిక్కవీరేశ్వర స్వామి జాతర మహోత్సవాలు రథంను ఎంతో అందంగా అలంకరించి ముస్తాబు చేయడం జరిగింది. బాణసంచ కాలుస్తున్నారు. ఐజా పట్టణంలో ఒక గొప్ప వేడుకగా జరిగే ఈ జాతర అందరూ సకల జనులు మమేకమై జాతర నందు తిక్కవీరేశ్వర స్వామి వారిని దర్శించుకొని వారి యొక్క కోరికలను కోరుకుంటూ అదేవిధంగా తిక్కవీరేశ్వర స్వామి గారు వారి కోరికలను నెరవేరుస్తూ అందరినీ సకల ఐజా గ్రామంను దూర ప్రాంతం నుండి వచ్చే ప్రజలకు కూడా వారి యొక్క ఆశీస్సులు ఇస్తూ ఎంతో కాలంగా ఈ జాతర సజావుగా జరుగుతూ అందరూ కలిసిమెలిసి ముందుకు సాగడం జరుగుతుంది. ఈ బ్రహ్మోత్సవాలు స్టార్ట్ కావడం జరుగుతుందండి. బాణసంచతో కోలాటాలు, డ్యాన్స్ ప్రోగ్రాములు, అదేవిధంగా బాణసంచ ఎంతో చక్కగా మిఠాయి బండ్లు, తర్వాత పల్లీలు, బొరుగులు, మన రథం యొక్క పూల అలంకరణతో, లైట్లతో, డ్యాన్స్ ప్రోగ్రాంలతో ఎంతో చక్కగా ఈ కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు సాగిస్తూ ఐజా తిక్కరప్ప జాతర కన్నుల విందుగా జరుగుతూ ఉంది. ఈ జాతరకు దూర ప్రాంతాల వారు కూడా వచ్చి వారి యొక్క కోరికలను స్వామివారికి వినిపించుకోవడం జరుగుతుందండి. డ్యాన్స్ మాస్టరు అడుగుజాడలు పిల్లలు ఎంత చక్కగా డ్యాన్స్ చేస్తున్నారో విద్యుత్ దీపాలతో చాలా అందంగా రథం యొక్క పైభాగం నుండి అలంకరణ చేయడం జరిగింది. నిత్యం ఎంతో సంతోషంగా ఆహ్లాదకరంగా ఆనందిస్తూ ప్రజలు చూడండి ఐజా తిక్కవీరేశ్వర స్వామి రథ ఈ విధంగా అలంకరణ చేయడం జరిగింది. కాంతులు, కొబ్బరి మట్టలు, మామిడికాయలు, బెలూన్స్, చెడుపులతో ఇదిగా మన పెద్దలు అయినటువంటి చెక్కబడిన కార్యక్రమం ఎంతో చూడముచ్చటగా ఉంది. అందరూ కలిసిమెలిసి ఒకే ఐక్యతతో ఈ కార్యక్రమాన్ని, నృత్యాలను, డ్యాన్స్ ప్రోగ్రాంలతో ఎంతో సంతోషంగా కలిసిమెలిసి పాడుతూ ఆడుతూ ఐజా తిక్కరప్ప స్వామి జాతరని ఆనందిస్తున్నారు ప్రజలందరూ. రథము కరెక్ట్గా 11:50 నుండి 12 దాటిన తర్వాత రథ మహోత్సవం స్టార్ట్ కావడం జరుగుతుంది. ముందుగా అలంకరించి కార్యక్రమాలు స్టార్ట్ చేయడం జరిగింది. బెలూన్స్, జనసంద్రహంతో ఐజా గ్రామం ఎంతో చూడండి. మిఠాయి కానీ, పల్లీలు, పిల్లలు టాటూ ఎంత చక్కగా వేసుకుంటున్నారు చూడండి, భయపడకుండా. అమ్మ అనే టాటూ ఒక అబ్బాయి వేసుకుంటున్నాడు.
చూడండి, ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. ఫ్రూట్ సలాడ్, ఫ్రెష్ హెల్తీ ఫ్రూట్స్. కూల్ డ్రింక్ షాప్స్ ఉన్నాయండి ఇక్కడ. పిల్లలు ఆడుకోవడానికి టాయ్స్, గాజులు ఆడవారికి ఎంతో చాలా ఇష్టము. చూసారండి, ఎంతో చక్కగా అలంకరిస్తూ ఇప్పుడే జాతర మహోత్సవాలు స్టార్ట్ కావడం జరిగింది. ఆడవాళ్ళకు ఎంతో ఇష్టమైనటువంటి చుడీదార్స్, తర్వాత ఆర్నమెంట్ దండలు కానీ, గాజులు కానీ, రింగ్స్ కానీ, హెయిర్ రింగ్ కానీ, మట్టి గాజులండి ఇవి. దీపకాంతంతో ఎంతో చక్కగా మెరుస్తూ అన్ని రకాలుగా ఉన్నాయండి గాజులు. సైజు 22 కానీ, 24 కానీ, 26 కానీ, ఎవరికి కావాల్సిన వాళ్ళ సైజులో గాజులు అవైలబుల్ ఉన్నాయని మన అన్నగారు చెప్పడం జరుగుతుంది. అన్న, ఒకసారి లైట్ వేయండి. టాయ్స్ అండి, పిల్లలు ఆడుకునే టాయ్స్, టెడ్డీ బేర్ టాయ్స్. చిన్న పిల్లల నుండి పెద్ద వరకు టాయ్స్ అంటే ఎంతో ఇష్టము. చూసారండి, కలర్ఫుల్గా ఉన్నాయి, ఎంతో అందంగా ఉన్నాయండి. ఆంటీ గారు మొత్తం పిల్లలు ఆడుకునే వస్తువులు, జేసీబీ కానీ, బ్యాట్స్ కానీ, లారీ కానీ, ట్రాక్టర్, బ్యాడ్మింటన్, చాలా రకాలుగా ఉన్నాయండి. ఐజ గ్రామం నందు శ్రీ శ్రీ తిక్కవీరేశ్వర స్వామి జాతర నందు మిఠాయి ఫేమస్ అండి. కాకినాడ కాజా కానీ, జాంగీర్ కానీ, బూందీ కానీ, జిలేబీ, బెండ్లు, బెత్తాసులు. చూసారండి, సన్నకార కానీ, కాజా కానీ, స్టీల్ సామాన్ అండి. మనకు ఇంట్లో అవసరమైనటువంటి రాగి చెంబులు కానీ, ఇత్తడి కానీ, స్వామివారు అంతా డెకరేషన్ చేస్తున్నారు. రొట్టెల పెంచులు కానీ, బాలెలు కానీ, చిన్న టిఫిన్స్ స్వామివారు చూపిస్తున్నారండి. మిఠాయి చాలా రకాలు ఉన్నాయండి. మిఠాయి ఎంతో చక్కగా అలంకరణ చేసి అమర్చడం జరిగింది. ఐజ గ్రామంలో శ్రీ శ్రీ తిక్కవీరేశ్వర స్వామి అండి. రైలు చూడండి, ఒక బిల్లిన వచ్చేసి 60 రూపీస్ అండి. కలర్ లైట్ కూడా వస్తుంది. హెయిర్ రింగ్స్ చిన్నవాళ్ళకి నుండి పెద్దవాళ్ళకు ఎంతో ఇష్టం అండి. లేడీస్ ఇయర్ రింగ్స్ అన్న ఇప్పుడే మొత్తం సెట్ చేస్తున్నారు. చిన్న సైజు నుండి పెద్ద సైజు వరకు ఉన్నాయండి. చూసారా, మనకి ఇష్టమైనటువంటి చెరుకు గడలండి. బెల్లం చెరుకు ఉంది, తర్వాత చక్కెర చెరుకు ఉన్నాయి. ఒక జత వచ్చేసి 50 నుండి 60 రూపాయలు అంటండి. అన్నగారు మొత్తం స్వీట్స్ ఉన్నాయండి, ఎంత అలంకరణ చేసి పెట్టారు. చూడడానికి ఎంతో గౌరవిస్తున్నాయండి స్వీట్స్. ఇది మిల్లీ మేకర్తో తయారు చేసినటువంటి మిల్లీ మేకర్ మసాలా చాలా టేస్ట్.